ఆవిడ భర్త ఎవరు? నేనేనమ్మా. అయితే అటు ఇటు తిరగాలి కదా, మీరేనని మాకెలా తెలుస్తుంది? ఇప్పటిదాకా అదే పని చేశానమ్మా. కాళ్ళు నొప్పి పెట్టి కూర్చున్నాను. మీకు బాబు పుట్టాడు. బాబు పుట్టాడా? వీడిప్పుడే పుట్టాడు, అప్పుడే ఆకలా? హలో, గైనకాలజిస్ట్ గంగ గారు, ఈ ఏడుపు ఆకలితో కాదు భయంతో. అయినా ఒంటి మీద ఇంకా బనియన్ కూడా పడకుండానే భయం ఏంటనే కదా మీ డౌట్? మళ్ళీ నొప్పులు వస్తున్నాయి. నా తిప్పలకి అమ్మ పడే నొప్పులకి కారణం ఓ సునామీ. కంగ్రాట్స్ అండి, మీ కవల పిల్లలు పాప పుట్టింది. పాప డాక్టర్ గారి కారు మీద పిడుగుపడింది. ఆడుకోవటానికి దేవుడు చెల్లినిస్తే ఆదుకోమని అదే దేవుని వేడుకుంటున్నా. ఇది అందరిలాంటి చెల్లి కాదు, అమ్మోరు తల్లి. ఏంటి నమ్మట్లేదా? అయితే మీరే చూడండి. అది గ్రేప్ జ్యూస్. నాన్న అమ్మ బలం కోసం ఇచ్చాడు, అమ్మ మా బలం కోసం తాగుతుంది. అది తాగుదామని నేనెంతో ఆశగా నోరు తెరిచాను. బలంగా నన్ను తన్నేసి బలవంతంగా జ్యూస్ అంతా తాగేసింది. టీవీలో వస్తున్న చిరు ఫైట్ చూడగానే చిర్రెత్తున చిరుతుపుల్లలాగా మీద పడి ఇరక్కొట్టేసింది. ఇంకా పెరిగి పెద్దయిన తర్వాత నా పరిస్థితి ఏంటో. లోన్ అప్లై చేస్తే ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇచ్చినట్టు 1+1 ఆఫర్ ఇచ్చి డెలివరీ ఖర్చులు తగ్గించావు. సురేఖ, ఓ పని చేద్దాం, వీళ్ళిద్దరికి రాము లక్ష్మి అని పేర్లు పెట్టుకుందాం. నాన్న డైరీ చింపేశావు, కొడతారేమో. గది గుడ్డేం కాదు. రే అదవా, ఏంట్రా అది? నా డైరీ చింపి పడవలు వదులుతావా? అయ్యో ఊరుకోండి. నాన్న చెల్లి. చెల్లి కాదది, చదువుల తల్లి. చూడు ఎంత ముచ్చటగా చదువుకుంటుందో. నాన్న నేను క్లాస్ ఫస్ట్ వస్తాను నాన్న. నాకు తెలుసు బంగారం. వేదవా, వెళ్ళి చదువుకో. ఎందుకండి వాణ్ణి తిడతారు? ఎవరు చేశారో మీకు తెలీదా? తెలుసే, అది ఎంత ముందుదో నీకు తెలీదా? మొన్న బుక్ చింపిందని తిడితే ఫైల్స్ అన్ని పాత సామానాడికి అమ్మి బఠానీలు కొనుక్కుతుంది. ఆడతలవి అని నీకెందుకమ్మా? బాబోయ్ పులి, అమ్మా. గట్ చూడు, నేనున్నా కదా, భయపడకుండా దండం పెట్టుకో. ఆడేది నేను రా, చూసుకో చూసుకో, గర్జించే పులిని రా, కాసుకో కాసుకో. ఆడేది నేను రా, చూసుకో. దాని ఫ్యూచర్ ఏమైపోతుందో అని భయంగా ఉంది. కాలుతుందేమోనని భయం వేస్తుంది నాన్న. భయం ఎందుకు నాన్న? నీ వయసులో ఎంత బాంబులు కాల్చేవాడిని. ఏమ్మా, చేతులు కాలుతా, జాగ్రత్త. నా చేతులు నా ఇష్టం. కాలితే ఆయన ఎవరైనా సలహా ఇస్తే నాకు ఇలాగే కాలుతుంది. ఇది నాది. ఏంట్రా మీ చెల్లి? మొన్న వీడి బ్యాట్ లాక్కుంది, నిన్న వీడి చాక్లెట్ లాక్కుంది, ఈ రోజు వీని కొట్టి వాడి గాలి బట్టన్ లాక్కుంది. అయితే దాన్ని కొట్టకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చారు? దాన్ని కొట్టలేక కదరా నిన్ను కొట్టడానికి వచ్చాం. దానికి కరాటే వచ్చుంట కదా. అయితే నాకు రన్నింగ్ వచ్చు, అందుకు. పట్టుకోండిరా. ఏయ్ ఆగరా, ఈ రోజు నా చేతిలో నువ్వు అయిపోయావు. లక్కీ, లక్కీ. ఏయ్, అయిపోయావురా. లక్కీ. ఆయుధాన్ని పట్టుకో, బలాన్ని ఇస్తుంది. ఆయుధంతో పెట్టుకోకు, ప్రాణాలు తీస్తుంది. చూడ్డానికి పెన్నులో రీఫిల్ లో ఉన్నాడు, పంచులు మాత్రం పటాసుల్లా పేలుస్తున్నాడు. కుమ్మేండ్రా.
డైలాగ్ పంచుల నావి, యాక్షన్ పంచులు దీనివి. లక్కీ పేరు షార్ట్ గా ఉన్నా పాప కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ. కొలతలు బాగున్నాయి. నేను కొడితే మీ కొలతలు మారుతాయి. దీంతో గేమ్ వేసుకోండ్రా. నేను ఫ్రేమ్ లోకి ఎంటర్ అయితే గేమ్ లో ఎవ్వరు ఉండరు. ఫిగరే కాదు, దీనికి పొగరు కూడా ఎక్కువే. దించేయండ్రా. మొక్క తొట్టి ఏది అసలు ఎవరే వాళ్ళు? నా ఫ్రెండ్ ఒకడిని లవ్ చేసింది. వాడు ఒప్పుకొని అన్నాడు. నేను యాసిడ్ పోస్తా అన్నా. అందుకే నన్నేమీ చేయలేక నీ మీదకి వచ్చారు. ఎవరింట్లో ఉన్న ఆడపిల్ల బయటకు వెళ్తుంటే ఏ అదవ ఏం చేస్తాడని భయపడుతూ ఉంటారు. కానీ మన కొంపలోనే నువ్వు బయటకు వెళ్తుంటే ఎవరికేమవుతుందని మేము భయపడుతున్నాం. ఫైట్ చేసి బాగా స్ట్రెయిన్ అయిపోయాను. పబ్ లో పార్టీ చెప్పరా? పబ్బులోనా? ఎక్కడ్రా? ఏమైంది నాన్న? నువ్వు అసలు మనిషివేనా? ఇలాంటి పనులు చేయటం మన ఇంటా ఉంటా ఉందంటారా? అసలు ఏం జరిగింది నాన్న? చేసిందంతా చేసి సిగ్గు లేకుండా ఏం చేశారని అడుగుతావా? అసలు విషయం చెప్పకుండా రియాలిటీ షోలో మార్కులేసి జడ్జిలకి నసండి నాన్న. నువ్వు ఆ కార్పొరేటర్ కొడుకుని కొట్టావని వాడి గ్యాంగ్ నన్ను రౌండ్ అప్ చేశారు. రౌడీలు రౌండ్ అప్ చేశారన్నా కూడా మీ ఫేసుల్లో టెన్షన్ లేదేంటి? వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా చేస్తుంటే ఇంటికి ఫోన్ వచ్చేది కానీ మీరు వచ్చేవారు కాదుగా. ఇది నా కడుపులో ఎలా పుట్టాడే? మీరేగా ఎప్పుడు నా పోలిక అంటుంటారు. అప్పుడప్పుడు అది ఒకటి గుర్తు చేసి నా అనుమానం తీరుస్తూ ఉంటావు. రౌండప్ చేసి ఇంతకు ఏం చేశారు నాన్నగారు? ఓ దొంగ ఫైల్ చూపించి ఇక్కడ సంతకం పెడతావా లేకపోతే నీ కొడుకు తలదించేమంటావా అని వార్నింగ్ ఇచ్చారా. నువ్వు ఇలా రౌడీలను నా మీదకి తెస్తావని తెలుసుంటే ఆ రోజు నిన్ను హాస్పిటల్లో వదిలేసావాడిని. నిన్ను నిన్నులా పెంచలేదురా, నిలువెత్తు ప్రేమలా పెంచాను. నువ్వు ఇలా మిర్చి డైలాగ్ మార్చి చెప్పక నాన్న. ఆయన వాళ్ళని కొట్టింది నేను కాదు, మన రాక్షసుని నీకు తెలుసుగా. తెలుసురా. తెలిస్తే దాన్నే వెళ్ళి డైరెక్ట్ గా అడగొచ్చుగా. మొన్నోసారి ఇలాగే అడిగితే పక్కింటి లక్ష్మి ఆంటీకి నా సెల్ నుంచి ఏ సర్టిఫికేట్ మెసేజ్ ఇచ్చింది. ఓహో అందుకేనా ఆవిడ కాలు కేసుకోవాల్సిన చెప్పులు చేత్తో పెట్టుకుని తిరుగుతుంది. ఏంటి నాన్న పొద్దునే మీ గొడవ ఏంటి? అబ్బే గొడవ ఏం లేదమ్మా, వీడు నా కడుపుని చెడబుట్టాడని తిడతానంతే. అబ్బా ఎప్పుడో పుడితే ఇప్పుడు లేపి మరీ తిడుతున్నావేంటి? జ్ఞాపకం వచ్చినప్పుడు అలా తిడుతూ ఉంటానమ్మా. అయినా ఆదివారం ఇంత ఎర్లీగా మరి 11ంటికే లేచిపోయావేంటమ్మా? వెళ్ళి పడుకో, మెలకు వచ్చాక అన్నయ్యతో అట్లేయించి పంపిస్తాను. అసహ్యంగా ఆదివారం కూడా అట్లేంటి? వెళ్ళి నాటుకోడు పట్రా. స్కిన్లెస్ అమ్మా, బోన్లెస్. బాగా తీరిందా? తప్పదురా. కొట్టినా పడుండేవాడే భర్త, తిట్టినా పడుండేవాడే కొడుకు. అయినా అట్లు దానికి తిట్లు నాక, కోడి దానికి కోటింగ్ నాక. ఈ పద్ధతి ఏం బాగాలేదు నాన్న. వాళ్ళు కంప్లైంట్ అన్నారే. ఎదవ జీవితం. పోతాను, స్నానం చేసి బయటకు పోతాను. దీనికి తెలియకుండా ఎక్కడెక్కడో రాయాల్సి వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి న్యూస్? ఇంట్లో కేబుల్ బిల్ కట్టాలి సార్. సరళ ఆయన శ్రీకాకుళం వెళ్ళాడండి సార్. సరళ తీసుకుని కేరళ వెళ్దామా? కల్పన ఆయన కాశ్మీర్ వెళ్ళాడు సార్. మరి కల్పన తీసుకుని కన్యాకుమారి వెళ్దాం. కంఫర్టబుల్ కదా? మీరు సూపర్ సార్. లూసీకి అలా ఆయనకి చిన్న గొడవ అయిందండి సార్. మన కంపెనీ లాయర్తో మాట్లాడి ఎవరు చూపించారా? మంచి కంపెనీలుగా చచ్చిపోతున్నాడు రా. మీరు పేరుకే సందీప్ గాని ఏగల సుదీప్ లాంటి వాళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఏం బుగ్గలు మళ్ళీ మొగ్గలు కదా? అవును సార్. థ్యాంక్ యూ సార్. నాకు పనుంది. పని చేసుకోండి కానీ రిలాక్స్ చేసుకోండి. బుగ్గలు పాడకాకని చూసుకోండి. ఓకే మీరు సూపర్ సార్. ఏం బుగ్గలు రా. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బాబాయ్ వీణా
కొన్ని లక్షల మంది కార్మికుల కష్టాన్ని నీ కళ్ళకు పూసిన ఇష్టంగా మార్చావు. ఏ కాటుకు వీనా? ఐటెక్స్ కాటుకు బాస్. నైట్ హైటెక్స్ పబ్ కి 2 టికెట్స్ బుక్ చేయనా? ఇంకోటి చెప్పండి బాస్. మీ సిస్టర్ వస్తుందా? నా బాయ్ ఫ్రెండ్ వస్తాడు. డిసప్పాయింటెడ్ రా. ఈ రెండుకి స్టాఫ్ నుంచి స్క్రాప్ మొత్తం తీసేస్తా. నీతో సహానండి. నీతో సహా. నన్ను తర్వాత ఇద్దరులే గానీ ఆ రామ్కి గడ ఇంకా రాలేదు. ముందర సంగతి చూడండి. ఇంటికి సునాలు వేసేలా ఉన్నారు వీళ్ళు. ఇంటీరియర్ డిజైనర్స్ ఏంట్రా? అరే సార్ నెంబర్ అడిగింది ఒక అమ్మాయి. ఎవరు రావా? ఆ అమ్మాయి ఆ దీప్తి కత్తిలో ఉంటుంది బావా. నిన్నే అడిగింది సార్ నంబర్. ఏ దీప్తి? సార్ రామ్కి వస్తున్నాడు. రారా. ఏ దీప్తి? వీడు ఇక్కడ ఉన్నాడేంటి? ఏంట్రా లేట్ అయింది? సారీ బాస్, గుడికి వచ్చేసరికి కాస్త లేట్ ఆ, అయింది. మీరు గుడికి వెళ్ళి పూజలు చేయించుకునే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండండి. మిమ్మల్ని ఉద్యోగం పెట్టుకున్న పాపానికి అదే గుడి మెట్ల దగ్గర అడుక్కు తింటాం. అప్పుడు మీరు వచ్చి ఎద్దులో ఉన్న అడుక్కున్నాడు సిగ్గు లేదా అని మెసేజ్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. అయ్యో నేను అలాంటివాడిని కాదండి. 5-10 ఇచ్చే వెళ్తాను. You bloody- Hey, Aarti. గుడికెళ్ళి వచ్చిన హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. చచ్చా, ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ కి హంగామా చేసి హౌలకలా కనబడుతున్నాను. నా మాట విని ఒక 2-3 డేస్ లీవ్ తీసుకుని నువ్వు నేను ఏ ఊటీ కొడైకెనాల్ గుడికి నేను తీసుకెళ్తాను. నాకు అడుగుతా. గుడికండి గెస్ట్ హౌస్ కా? ఎండలో పడొచ్చుంటావు. నా క్యాబిన్ కి వెళ్ళి సెంట్రల్ ఏసీ ఆన్ చేసుకుని నువ్వు రిలాక్స్ అవ్వు చెప్తా. ఓకే బాస్. 20 టెంపరేచర్ పెట్టుకో. ఇంతకీ నేను ఎక్కడున్నాను? అదే సార్, గుడి మెట్ల దగ్గర అడుక్కుంటున్నారు. పంక్చువాలిటీ లేదు కానీ పంచులు మాత్రం వస్తాయి. అయినా నిన్ను కాదురా, నిన్ను కాదు. ఈ ఆఫీస్ లో మగ వైద్యులను పెట్టినందుకు మా ఎద్దు డాడీ అనాలి. డాడీ ఏంట్రా ఏమైందిరా? చూడండి డాడీ, పనికి పనులందరి పనులు పెట్టుకున్నావు. ఆఫీస్ కి రోజు లేట్ గా వస్తున్నాడు. ఐ కెన్ హ్యాండిల్ దిస్. ఏమయ్యా రామ్కి, నిన్న సిరీ బిల్డర్స్ కి మెయిల్ పంపమన్నాను, పంపావా? ఎలా పంపిస్తాను సార్? 5 నిమిషాలు లేట్ గా వచ్చానని అరగంట నుంచి మీ అబ్బాయి నా క్లాస్ పీకుతుంటే. అబ్బో సరే, నువ్వు వెళ్ళి ఆ పని చూడు. థ్యాంక్ యూ సార్. నువ్వు ఆపరా బుర్ర తక్కువ వెతవా. కన్న కొడుకు నమ్మకం నువ్వు వాడిని నమ్ముతున్నావా? నీకు నా గురించి తెలుసు కదా. ఎందుకు తెలీదు? నిన్ను కొట్టకపోయినా కొట్టానని చెప్పేసి ఆ నార్వే పోలీసులకు పట్టిస్తే పారిపోయి ఇండియా వచ్చి మూసుకొని బతుకుతున్నా. దాట్ వాజ్ వీక్ మూమెంట్. ఆ వీకు ఈమెయిల్ ఇవ్వడం చేత కాదు కానీ బ్లాక్ మెయిల్ చేయడం బాగా వచ్చు. అసలు ఎన్ని వీక్నెస్ ఎట్లా వచ్చారా నీకు? అమ్మకు చెప్తాను డాడీ. చెబుతావు. నేను సాయంత్రం ఇంటికి వెళ్తాక 3వ పిల్లి ఇంటికి వెళ్తాను. ఈ బాస్ గాడు ఒకడు మా నాన్నలాగే. వాడు బాస్ అని చెప్పుకోవడానికి అందరి ముందు తిడుతుంటాడు. మధ్యలో మీ నాన్న ఏం చేశాడు రా? ఎవరన్నా భక్తితో గుడికి వెళ్తారా? మా నాన్న భక్తుడిని చెప్పుకుంటాను గుడికి వెళ్తుంటాడు. అదృష్టవంతులు రా, గుడికి కూడా ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్తున్నాడు కదా. ఏడిసావు. మా నాన్న గుడికి మాత్రం ఫ్యామిలీని తీసుకెళ్తాడు. రెస్టారెంట్లకి, సినిమాలకి సెకండ్ ఫ్యామిలీని తీసుకెళ్తాడా? ఆయన ఒక్కడే వెళ్ళిపోతాడు. అయినా ఈ ట్రాఫిక్ జామ్ అని అబద్ధం చెప్పొచ్చు కదరా. చెప్పొచ్చు, కానీ అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారంట కదా. అమ్మో, నా చెల్లెలు అంటే పుడతాదని నా భయం రా. రే, నువ్వు వెళ్ళి సహస్రనామం టికెట్ తీసుకురా. నమస్కారం పూజారి గారు. నమస్కారం నాన్న, బాబు. ఈ రోజు అష్టోత్తరం టికెట్ తీసుకుంటాను. ఆఫీస్ లో మా బాస్ గారి తిట్లు భరించలేకపోతున్నాను. సరేలే నాన్న, అష్టోత్తరం టికెటే తీసుకో. రై అలాగే ప్రసాదం కూడా పట్రా. నువ్వు గుడికి ప్రశాంతత కోసం వచ్చావా, ప్రసాదం కోసం వచ్చావా? ప్రశాంతంగా ప్రసాదం తినొచ్చని వచ్చాను. కర్మరా బాబు, నా లైఫ్ లోకి ప్రశాంతత ఎప్పుడు వస్తుందో ఏంటో. ఛ. రైట్, ప్రసాదం ఎదురా. గుడి బయట అన్నదానం చేస్తానంట, అక్కడికి వెళ్ళి మెక్కు. ప్రసాదం కావాలంట, ప్రసాదం. నిన్ను ముందు మీరు పూజగానే ఉండి, వెనక మా అబ్బాయి టికెట్ తీసుకొస్తాడు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. ఇడియట్, మీరు అసలు మారా? అది కాదండి, పడ్డాను. అరటి తొక్క కాలు జారి మీద పడి. జాగ్రత్తవని తెలిసి కూడా కాలెందుకేసావు? గుద్దడానికే కదా. అది కాదండి. ఏది కాదు? కాలేజీల్లో, ట్రైన్ లో, రోడ్ల మీద, ఇప్పుడు గుళ్ళలో కూడా మొదలెట్టేశారా? అయిపోయింది, ఏదో అయిపోయింది, వదిలేయమ్మా. హలో, అమ్మాయిని ఎక్కడ చూసావరా? గుడిలో. కొంప తీసి ప్రేమించావా ఏంటి? మొదట్లోనే హాయిగా ఉంటుంది, తర్వాత భయపెట్టుద్ది, ఆ తర్వాత పశ్చాత్తపడేలా చేస్తుంది. రేయ్ ఊరుకోండ్రా, డిసప్పాయింట్ చేయదు. నువ్వు చెప్పరా. ఆ అమ్మాయిని చూడగానే పడిపోయాను రా. ఆహా, నీ లవ్ కరెక్టో కదా తేల్చేస్తా. నువ్వు ప్రేమించిన అమ్మాయినే కదా? కాదు, అయినా అమ్మాయిని చెప్పుతో కొట్టిన తనుజే కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా? నువ్వు ప్రేమించిన నీ అమ్మాయినే కదా? అది ఇడికి రాఖీ కట్టిన రాని కదరా. అవును. పోనీలేరా పాపం. అంటే లాజిక్ ప్రకారం నీకు ఏ అమ్మాయిని చూపించినా నువ్వు ప్రేమించిన అమ్మాయి కనిపించాలి. అలా కాకుండా ఈ జిడ్డు మొహాలు కనపడుతున్నాయి అంటే నీ ప్రేమ కరెక్ట్ కాదు. రే, ఆ అమ్మాయే నీ గుడిలో చూసిన అమ్మాయి. తనిక్కడ ఎవరు నా కళ్ళ చూడమ్మాయా? కాదు, ఆ బయట చూడదారు అమ్మాయి. నమస్తే మేడం. బాగున్నావా? బాగున్నాను మేడం. హలో మేడం, నేను హలో సార్, ఆర్డర్స్ కి ఎంట్రీ లేదు సార్.
సరే ఈ 100 రూపాయల నుంచి ఇప్పుడు వెళ్ళింది వైట్ డ్రెస్ లో అమ్మాయి గురించి చెప్పు. నేను లంచం తీసుకునే వాళ్ళ కనిపిస్తున్నానా? పడుకునే వాళ్ళకి కనిపిస్తున్నావు. సరే నీకు ఉన్నప్పుడు ఇది ఐఫోన్, ఇప్పుడు నీ ఫోన్ అయిపోయింది. చెప్పు. పేరు శృతి. ఈ కంపెనీలో సీనియర్ ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తాను సార్. అవునా? హలో శ్రీను, ఆ అమ్మాయి పేరు శృతి అంట. మన పక్కనే ఉన్న వీపీ కంపెనీలో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తుంది. ఏంటి సార్ మీరు 2 ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారా? మొబైల్ ఒకటే, ఇది ఫోను, అది కవరు.